ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కూడిన ప్రతి ఒక్కరికి కూడా నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఫాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రభువులకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకి చెల్లునుగాక. ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దామండి. కృపాసత్య సంపూర్ణుడవై ఉన్న మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవము కలిగిన దేవ, నీ బంగారు ప్రిపాదములకు ముద్దు పెట్టుకుంటూ ప్రార్థన చేయుచున్నా. ఈ సమయంలో ఈ పరిశుద్ధాత్మతో నన్ను నింపమని, నీ నోటి బూరగా నన్ను వాడుకోమని ఈ పాసనలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ ప్రజలతో మీరు నాతో ఏం మాట్లాడదలుచుకుంటున్నారు చక్కగా నాయనా తండ్రి నన్ను నీ పనిముట్టుగా వాడుకొని ప్రభువా, ఈ యొక్క 3వ వాక్యములో నాయనా తండ్రి మీ ప్రజలకు ఏం నాయనా తండ్రి చెప్పదలుచుకున్నారో చక్కగా చెప్పించమని మీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆది అంతమునే ఉండి మమ్మల్ని కాపాడమని నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటి చేర్చుకొనెను. ఈ 3వ మాట చాలా ప్రశస్తమైన మాటగా మనం అనుకోవచ్చు. ఈ దినాలలో ఈ వాక్యం చాలా అవసరమని మనం గమనించాలండి. అసలు మరియమ్మ ఎందుకు శిష్యుడు యోహానికి ఆయన అప్పగించాలి? మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. తల్లి అయిన మరియకు యేసుప్రభు తర్వాత కుమారులు లేరా? కుమారులు ఉన్నారండి. మనం వాక్యాన్ని చదివినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం, 6, 3, మత్తయి 12:46 వచనాలలో ఆమెకు ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత కూడా కుమారులు కుమార్తెలు ఉన్నారండి. కానీ యోహాను సువార్త 2:12, 7, 5వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఆయన సహోదరులు యేసుప్రభు మీద విశ్వాసం ఉంచలేదండి. ఒకానొక సమయంలో ఆయన ఇంటి వారు కూడా ఆయన్ని పిచ్చివాడని కూడా అన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయన సహోదరులు ఆయన మీద విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఆయన విలేసినట్టుగా ఉంది. ఆ దినాల్లో శిలువ మరణం అంటే చాలా ఘోరమైన పాపం చేసిన వాళ్ళకే ఆ శిక్ష విధిస్తారండి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆ శిక్ష విధించబడింది. ఆ సహోదరులు కూడా ఆయన విడిచి వెళ్ళిపోయారు. తన తల్లి అయిన మరియను ఒంటరిగా విడిచివేశారు. అది యేసుప్రభు వారు గమనించే తన తల్లికి యోహానునికి అప్పగించాడు. తన యోహానికే తన తల్లిని ఎందుకు అప్పగించాడంటే వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే యోహాను 22, 21, 7, 21, 20లో ఆయన ప్రియ శిష్యుడు, ఆయన ప్రేమించిన శిష్యుడని ఆ వాక్యంలో చదువుతుందండి. మనం చదువుకోవచ్చు. కాబట్టి యోహాన్ అనే వ్యక్తి ఒకానొక సమయంలో ఆయన అందరూ విడిచి వెళ్ళిపోయారండి. ఆయన సిలువ ఆ యొక్క సైనికులు ఆయన పట్టుకున్నప్పుడు అందరూ ఆయన విడిచి వెళ్ళిపోయారు. ఆ సమయంలో యోహాను మాత్రమే అక్కడ నిలిచి ఉండి సిలువ మరణం అయ్యేంత వరకు కూడా తన మరియమ్మని వెంట పెట్టుకొని అక్కడే ఉన్నాడండి. అది యేసుప్రభు వారు గమనిస్తూనే ఉన్నారు. తాను ప్రేమించిన ప్రియ శిష్యుడండి యోహాను. కాబట్టే యోహానికి ఇతనైతే నా తల్లిని బాగా చూసుకుంటాడు, నేను మరణించిన తర్వాత నా సహోదరులు నా తల్లిని విడిచిపెట్టేస్తారని ఆయన గమనించి తన యొక్క తల్లిని ఆయనకు అప్పగించాడు. ఆ సమయం నుంచి అతను కూడా ఆమెను స్వీకరించాడు. ఈ వాక్యములో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆయన మనకు బాధ్యతను నేర్పిస్తున్నాడు, బంధాలను నేర్పిస్తున్నాడు, ప్రేమించమని అంటున్నాడు. అంటే తల్లిదండ్రులను మనం ఏమాత్రం కూడా విడిచిపెట్టకూడదని ఈ వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడండి. ఆయన దేవుని పనిలో ఉన్నా కూడా కుటుంబ బాధ్యతలను ఎక్కడా కూడా విడిచిపెట్టలేదండి. ద్వితీయోపదేశకాండం 5:16లో మనం చదివినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపమని చెప్పి ఉన్నాడండి. మీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమంటే సాలవేసి సన్మానించమని కాదు, మదర్స్ డే వచ్చినప్పుడు కేకులు కోసి సన్మానించడం కాదు. ఆయన ఏ వాక్యం చదువు సామెతల గ్రంథం మనం చదివినట్లయితే
ముదిమిలో కూడా ఆమెను విడిచిపెట్టకూడదని, ప్రతి విషయంలో కూడా వాళ్ళని గౌరవించాలని, వాళ్ళకి మంచి పేరు తెచ్చి వాళ్ళగా మనం జీవించాలని ఈనాడు యవనస్తులకు ఈ వాక్యం ద్వారా ఆయన బోధిస్తున్నాడండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలామంది తన తల్లిదండ్రులను కొంత సమయం వచ్చినాక, ఎదిగి వచ్చినాక వాళ్ళని వదిలేస్తున్నారు, వాళ్ళని మాటలకు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మీ తల్లిదండ్రులను ఏమాత్రం కూడా విడిచిపెట్టకూడదని ఈ వాక్యం ద్వారా మనకి బోధిస్తున్నాడు. ఎందుకంటే అదే మనకి క్షేమం అని ఆయన చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే మన తల్లిని, మన తండ్రిని ఎప్పుడైతే గౌరవంగా చూసుకుంటామో, ప్రతి విషయంలో కూడా, ప్రతి మాటలో కూడా వాళ్ళని నిరీక్షపెట్టకుండా వాళ్ళని గౌరవిస్తామో, అది మన క్షేమమని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అలాగే ఎపిసి గ్రంథంలో కూడా చెప్పి ఉన్నాడు, దీర్ఘాయుష్మంతుడు అవుతాడు తల్లిదండ్రులను సన్మానించే వాళ్ళనేసి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ 3వ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మన తల్లిదండ్రులను ఏమాత్రం కూడా మనం అఘోరపరచకూడదని యవనస్తులకి ఆయన బోధిస్తున్నాడు. ఎందుకంటే మనల్ని అన్ని వేళలా ప్రేమించే తల్లి మాత్రమే అండి. ఆ తల్లి ప్రేమ కన్నా మిన్నైన ప్రేమ మన యేసుక్రీస్తు ప్రేమ. కాబట్టి యేసు ప్రభు వారు 2 పనులు కూడా సక్రమంగా చేశారు. ఆత్మానుసారముగా ఆయన తన బాధ్యతను నిర్వర్తించాడు, లోకానుసారముగా కూడా ఆయన బాధ్యతను ఆయన నిర్వర్తించాడు. ఎలాగంటే ఎక్కడ కూడా ఒక మాట పడలేదండి ఆయన. ఎందుకంటే సమాజంలో వేలు ఎత్తి చూపించని వాడు మన యేసు ప్రభు. అలాగే మనము కూడా జీవించాలని ఆయన అనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా అలాగే ఆయనలాగే ఆయన కాపీ కొట్టి జీవించాలని ఆయన అనుకుంటున్నాడు. మనలో కూడా ఆయన అలాగే కోరుకుంటున్నాడు. దేవుని పనిలో ఉండి నేను దేవుని పనిలో ఉన్నాను, నేను ఇంటిని పట్టించుకోనంటే కుదరదు. నేను ఇంటిని పట్టించుకుంటున్నాను, దేవుని పనిలో ఉండను అని చెప్పడానికి కుదరలేదండి. ఆయన రెండింటిని సక్రమంగా నిర్వర్తించాడు. కాబట్టి ఆయన మనలో కూడా, క్రైస్తవుల్లో కోరుకునేది కూడా అదే కోరుకుంటున్నాడు. ఏమనంటే సక్రమంగా జీవించమని, ఆయన వాక్యాన్ని అనుదినం చదువుతూ వాక్యానుసారముగా జీవించమని చెబుతున్నాడు. అలాగే అదే మనకి క్షేమం. మన తల్లిని తండ్రిని సంతోషపెట్టాలి. అలాగే కొన్ని బాధ్యతలు ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చి ఉన్నాడు. మీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, తల్లి తండ్రి కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి, మీకు నిర్వర్తించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని దేవుడు బోధిస్తున్నాడని. ఎందుకంటే ఆయన వాక్యానుసారముగా జీవిస్తేనే మనం ఆశీర్వదింపబడదాం. ఈ 3వ వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని. 2వది, బంధాలను కూడా మనం మర్చిపోకూడదు. బంధాలకు మనం విలువలు ఇవ్వాలని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పెద్దలను గౌరవించాలి, చిన్న పెద్ద చూసుకోవాలి, ఎక్కడ ఏం మాట్లాడాలో సక్రంగా మాట్లాడే ఈ యొక్క క్రైస్తవ జనాంగం కూడా ఎక్కడ ఎలా దేవుని నామానికి అవమానం కలగకుండా జీవించాలని ఈ వాక్యం ద్వారా మనతో బోధిస్తున్నాడు. 3వది, ప్రేమ. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుడు బోధిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యానుసారముగా జీవించమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ యొక్క 3వ మాట, ఆయన బాధ్యత నిర్వహించాడు. తన తల్లిని ఆ సమయంలో కూడా, ఆ శిలువ సమయంలో కూడా యోహానునికి అప్పగించాడు. యోహాను అయితే నా తల్లిని బాగా చూసుకుంటున్నాడని. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యవనస్తులు తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఆయన ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. అలాగే దేవుని పనిలో ఉండి కూడా కుటుంబ పనిని కూడా మనం చూసుకోవాలని ఆయన ఈ వాక్యం ద్వారా మనతో బోధిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇలా ఆయన పనిని ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మన జీవితాలు ఆయన ఎప్పుడు ఆయన ఆశీర్వదిస్తుంటాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మన తల్లిదండ్రులను తుది వచ్చే వరకు కూడా మనం ఏ లోటు రాకుండా చూసుకోవాలని ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. అంతేకాకుండా మన వాక్యంలో చూసినట్లయితే యోహాను చాలా ఆయనకి ప్రియమైన శిష్యుడండి. ఎప్పుడైతే ఆయన్ని మితిగా మనం ప్రేమిస్తామో ఆయన మనకు బాధ్యతలు అప్పగిస్తాడు. అలాగే మనం కూడా ఆయన బాధ్యతలు స్వీకరించే వారమై ఉండాలని ఈ వాక్యం ద్వారా ఆయన మనతో బోధిస్తున్నాడు. కాబట్టి ఈ చిన్న వాక్యం దేవుని వినికిడిలో ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్.